మీరు చూడలేదు కాబట్టి మీరు ఊహించుకుని చెప్తున్నారు. కానీ నేను బెత్లెహేం చూశాను, ఇప్పుడు చెప్తాను. బెత్లెహేం చాలా బాగుంది. హల్లెలూయా. ఎందుకంటే నేను చూసేస్తాను. సో క్రిస్మస్ సీజన్ అది చూసినది కాదు, అనుభవించినది. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ ఐమ్ టెల్లింగ్. నిజంగా చెప్తున్నాను, యెరూషలేములో బెత్లెహేంలో ఎవరు పెద్దగా క్రిస్మస్ సెలబ్రేట్ చేయరు, కానీ మనం సెలబ్రేట్ చేస్తాం. తన కుమారుడు స్త్రీ అందు జన్మించారు. అయిపోయింది, స్త్రీ అందు జన్మించారు. ఎందుకు? కుమారుని దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపను. అక్కడికి అర్థమైపోయింది ఈయన ఎక్కడి నుంచి వచ్చారు, పరలోకం నుంచి. వీళ్ళ సంతానమే ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చెప్పి దేవుడు ఎందుకు వచ్చారంటే నాకేం తెలుసు, వచ్చిండు అందుకే వచ్చిండు. ఎందుకురా హ్యాపీ 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 క్రిస్మస్ అని పాడతాను, ఎందుకంటే ఏమో అందరూ పాడుతున్నా నేను కూడా పాడతాను అన్నంత. చూడండి, నేను ఈరోజు చెప్తున్నా, దేవుడే మీతో మాట్లాడు, సింహాసనం నుంచి కూర్చున్న దేవుడు మీతో చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు కాలంలో పుట్టి ఉంటే నో డాక్టర్ టోల్డ్ నాట్ టు వాక్ యూ నో అని అంటారు. నేను ఎందుకు అక్కడ పోతాను? కావాలంటే నువ్వు పోయి సెన్సస్ ఇచ్చేసుకుని నా పేరు రిజిస్టర్ చేసుకో, కానీ అర్థమైందా, నా పేరు రిజిస్టర్ చేసుకో, కానీ నేను ఎందుకు వస్తాను అని చెప్పేసి ప్యాలెస్లో ఉండాల్సిన స్త్రీ. నీ క్రిస్మస్ సీజన్ ఎంటర్ అయినప్పుడే మిరాకల్ సీజన్ ఎంటర్ అవుతున్నాను. క్రిస్మస్ సీజన్ ఎంటర్ అయినప్పుడే. సో ఆల్రెడీ క్రిస్మస్ గురించి చెప్పినట్టు ఈరోజు కూడా క్రిస్మస్ గురించి మనం తెలుసుకోపోతున్నాం. హల్లెలూయా. సో చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి నా ఆశ. ఓకే, సో దిస్ సీజన్ ఈస్ కాల్డ్ బిలీవింగ్ ది అన్బిలీవబుల్. అందరు చెప్పండి, బిలీవింగ్ ది అన్బిలీవబుల్. అన్బిలీవబుల్, బిలీవింగ్ ది అన్బిలీవబుల్. సో తెలుగులో నమ్మలేని విషయాల్ని నమ్మడం. ఆమేన్. నమ్మలేని విషయాల్ని ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేయాల్సినది అందరికీ తెలవాలి. ఆమేన్. సో అది రెండవది, కరెక్ట్గా సెలబ్రేట్ చేస్తామన్న విషయాలు కూడా మనం ధ్యానించాలి. బికాస్ మనం సత్యమైన దేవుడి దగ్గర ఉన్నాం. ఆ సత్యమైన దేవుడు చెప్పినట్టే మనం చేస్తున్నామా, లేదంటే మన ఇష్టానిగా చేస్తున్నామా? మనకు ఆయన ఇష్టపూర్వకంగా ఉండాలనే మన కోరిక, అంతే కదా. వీ కెనాట్ సెలబ్రేట్ యాజ్ అవర్ ఓన్ థింగ్స్. మేబీ రియల్లీ ఇట్లనే క్రిస్మస్ ఉందా, ఇట్లనే అనుకున్నాడా దేవుడు అన్న విషయాలు మాత్రమే నేను ధ్యానించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో క్రిస్మస్ సీజన్ అనగానే మన యేసుక్రీస్తు పుట్టారన్న విషయాలు అందరికీ తెలుసు, కానీ ఎలాగ పుట్టారనేది చాలా మర్మం, అంతే కదా. నెవర్ ఎవర్ ఇట్ వాస్ టోల్డ్ ఇన్ ద మ్యాన్కైండ్, ఇన్ ద హోల్ యూనివర్స్. ఒక స్త్రీ ఇంకొక పురుషుని కలవకుండానే జన్మించడం అంటే కన్సీవ్ అవ్వడం అనేది గొప్ప విషయం. సో ఇట్ ఈస్ నెవర్ టోల్డ్, ఇట్ వాస్ నెవర్ టోల్డ్, ఇట్ విల్ బి నెవర్ టోల్డ్ ఆల్సో ఫ్యూచర్లో కూడా. అలాగా ఉన్న ఒక క్రిస్మసే మనం సెలబ్రేట్ చేస్తాం, అంతే కదా. సరే, యేసుక్రీస్తుని ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. మొహమ్మద్ అనే ఒక ప్రవక్త ఉన్నారు, అంతే కదా. ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్త. సో ఈస్ ఆల్సో ప్రాఫిట్. సో అనేకమైన బుద్ధ ఉన్నారు, అనేకమైన రిలీజియన్ ఈ లోకంలో ఉంది. అనేకమైన రిలీజియన్స్ ఉన్నాను, అందరికీ ఒక చరిత్ర ఉంటుంది. వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక ఊర్లో పుట్టి ఉంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన చాలా గొప్పగా ఉండొచ్చు. సో అందరికీ నచ్చిన వారుగా ఉండొచ్చు, లేదంటే ఏదైనా త్యాగం చేసి ఉండొచ్చు. ఆ త్యాగం అందరికీ నచ్చినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళని లీడర్గాను, వాళ్ళని నాయకుడుగాను నియమించుకొని అందరూ ఆయన వైపు నడిపించారు, ఆయన ద్వారా, అంటే ఆయన మార్గం నడిచారు. అంబేద్కర్ ఉన్నాడు. సో ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు కదా, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంబేద్కర్ అతన్నాడు, జస్ట్ రండి రూమ్లో ఉండండి, జస్ట్ రాపానంటే దాన్ని కూడా పర్లేదు అంటే అట్లాంటి మనుషులు కూడా ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. సో పండగలు అన్నప్పటికీ ఒక మనుషుడికి, అంబేద్కర్ ఎక్కడో ఊర్లో పుట్టిండు. సో తర్వాత ఆయన మంచి కార్యం చేసిండు, దేశంలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిండు, కాపాడిండు. కాబట్టి వాళ్ళని దేవుడుగా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంతే కదమ్మా. పూజ చేస్తారు కదా, మాలలు పెడతారు, పూజ చేస్తారు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వాళ్ళకి పోలిక చేయడానికి కొంచెం ఆలస్యం చేస్తే చాలు. మన వాళ్ళందరూ కొంచెం ఆలస్యం చేస్తే తెలుస్తుంది, ఇట్లాగా ఒక్క జీవి ఎవరు పుట్టలేదు, డైరెక్ట్గా ఒక స్త్రీ ద్వారా జన్మించడం. బైబిల్ సెలవిస్తుంది క్లియర్గా, మీకా 7:14 ద వర్జిన్ షాల్ గివ్ బర్త్ టు అ చైల్డ్ అన్న మాటలో ఉంది. సో ఇది ఇలాగా పుట్టపడుతున్నది ఎన్నో సంవత్సరం ముందు ప్రవచనంగా చెప్పిన ఒక విషయం. ఓకే, యెషయా గ్రంథము 7:14. సో దాంట్లో ఏముంది, ద వర్జిన్ షాల్ గివ్ బర్త్, అంటే యెషయా ప్రవక్తనే యేసుక్రీస్తు గురించి ఎక్కువగా ప్రవచించారు. సో క్రిస్మస్ సీజన్ అన్నప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మైండ్లో ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పబోతున్నాను, బట్ అది చదువుతాము ఒకసారి. యెషయా గ్రంథం 7:14 చూడండి, ఇది ఒక ప్రవచనం. ఫస్ట్ అర్థం చేసుకోండి. క్రిస్మస్ అనగానే ఒక ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వడం. చెప్పండి, ప్రాఫెసీ ఫుల్ఫిల్. సో లేఖనం నెరవేర్చబడటం. అందరు చెప్పండి, లేఖనం నెరవేర్చును. సో లేఖనం నెరవేర్చినట్టు ఇదంతా జరిగను. అంతా చెప్పండి, లేఖనం నెరవేర్చినట్టు ఇదంతా జరిగను అని వాక్యం ఉంది కదా, మనం ఆల్రెడీ చదివినాం. సో ఫస్ట్ థింగ్ ఏంటిది, అందరు చెప్పండి, ఫస్ట్ థింగ్ ఏంటిది, లేఖనం
నెరవేర్చబడింది. సో లేఖనము ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను రాసుకున్నాను, సొంతంగా రాసుకున్నాను అంటే నేను ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా. ఇంకా ఒక జంతువు వస్తాడు, ఒక కుక్క ఫేస్లో ఒక కోతి ఒక మనుషుడిగా పుడుతుందని నేను చెప్పిన అనుకో, ఎవరింట్లోనూ పుట్టాలి కదా, అది ఇష్టం వచ్చినట్టు రాస్తే. కానీ అట్లా ఏషియా అని ఒక ప్రవక్త చెప్పిన మాట అంటే 7:14 ఏషియా 7:14 అని చెప్పారు, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకి ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టప్పుడు. ఎంత మంచిది చూడండి, మీరే థింక్ చేయండి. నేను ఈరోజు చెప్పిన ఎంతమంది ఆశ్చర్యపెడతారు. ఒక ప్రవచనం చెప్పేసి ఓకే, నేను బెరాకకి వెళ్ళినప్పుడు సడన్గా ఒక డాక్టర్ వచ్చారు. నేను చెప్పినాను ఇక్కడ అనుకుంటాను. ఒక డాక్టర్ ఆయన బ్యాక్ సైడ్ నుంచి బ్రదర్ బాగున్నారా బ్రదర్ అన్నారు. ఆయన ఫేస్ చూడగానే చూసినట్టు అనిపిస్తుంది. బాగున్నాం బ్రదర్ అని అంటే, బ్రదర్ మీకు బాగుంది అంటే, బ్రదర్ అర్థం కాలేదా, నేను ఎవరు తెలుసా అని అడిగిండు. ఏమో బ్రదర్ మీరు చూసినట్టు ఉన్నాను చెప్తున్నాను. బ్రదర్ నేను బ్రదర్ డాక్టర్ అని చెప్పిండు. అవునా డాక్టరా, ఇప్పుడు ఎలా ఉన్నారని. ఇప్పుడు నేను సైకాట్రిస్ట్గా అయిపోయినాను బ్రదర్ అన్నాడు. డాక్టర్ నుంచి ఆయన పిహెచ్డి చదివి అంటే పీజీ చదివిండు, సైకాట్రిస్ట్ చదివిండు. సో సైకాట్రీ చదివిన అతను నాతో మాట్లాడుతున్నాడు. బ్రదర్ మీకు గుర్తుందా, నేను అప్పుడు మన ఇద్దరు రూమ్మేట్స్ పక్కన రూమ్లో నేను ఉన్నాను, మీరు ఉన్నాను అని అంటే, అవునా బ్రదర్ బాగా గుర్తున్నట్టే ఉంది కానీ ఏం అర్థం కాలేదు. బ్రదర్ నా పెళ్లి గురించి చెప్పారు బ్రదర్ మీరు అన్నారు. పెళ్లి గురించి మీరు ప్రవచించారు తెలుసా అని అన్నారు. నాకు రాపోతున్న భార్య ఏ కలర్లో డ్రెస్ వేసుకున్నా కూడా చెప్పారు. మీకు అంతా తెలీదా బ్రదర్, నిజంగా నాకు పెళ్ళి అయింది బ్రదర్, సేమ్ కలర్లో నేను కలిసిన పెళ్లి చేసుకున్నాను అని చెప్పిండు. హల్లెలూయా. సో అది చాలా జాలీగా క్యాషువల్గా జరిగిన విషయాలు. పక్కన రూమ్లో క్యాషువల్గా ఎవరో ఒకరు అడ్డంగా క్వశ్చన్ అడగగా దాని గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈయన పక్కన ఉన్నాడు, ఈయన ఇంప్రెస్ అయ్యి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చూసి ఇంప్రెస్ అయ్యి ఫ్రెండ్స్ అయినాను. సో ఆయనకి చెప్పిందంతా జరిగిందని 6 సంవత్సరం ఆల్మోస్ట్ 8 సంవత్సరాల తర్వాత మొన్న రోజు బరాక్ కలిగినప్పుడు చెప్పిండు. హల్లెలూయా. చాలా సంతోషపడినాను. ఓకే అట్లీస్ట్ నేను చెప్పింది జరిగింది చెప్పిండు కదా, నువ్వు చెప్పింది జరగలేదు చెప్తే కష్టం ఉంటుంది. కానీ ఎన్నో సంవత్సరం ముందు ఇది ప్రవచించడం. 8 సంవత్సరం ముందు నీకు పెళ్ళి ఇలాగా అవుతుంది, నీకు రాపోతున్న వైఫ్ ఈ కలర్లో డ్రెస్ వేసుకుంటుంది, తర్వాత మీకు బిడ్డలు ఉంటారు, ఈ 2 బిడ్డలు ఉంటారు అని పేర్లని చెప్పినానంట అని ఎగ్జాక్ట్గా ఆయనకు పుట్టినని చెప్పేసి సాక్ష్యం చెప్పిండు. హల్లెలూయా. సో జస్ట్ మనం చెప్పిందే తర్వాత కాలం జరిగినప్పుడు మనకి ఎంత సంతోషం వస్తుంది. ఏషియా అన్న ప్రవక్త ఆల్మోస్ట్ 400 to 600 ఇయర్స్ గ్యాప్లో యేసు ప్రభు మునపు పుట్టి ఆయన చెప్పిన ప్రవచనము ఎగ్జాక్ట్గా ఇమ్మాన్యుయల్ అనే పేరు పెట్టారు. హల్లెలూయా. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్, ఇది మన ఆశ్చర్యంగా ఉండాలి. సో మనం క్రిస్మస్ సీజన్లో ఎంటర్ అయినప్పుడు మన సెలబ్రేషన్ ఏమి ఉండాలి, లేఖనం నెరవేర్చినట్టు ఉండాలి. ఆమేన్. సో అవర్ ప్రాఫెసీస్, మనకు ఏదైనా ప్రవచనం ఉంటే అది నెరవేర్చబడడానికి ఇది ఒక మంచి సీజన్ అనాలి. ఆమేన్. మామిడికాయ కావాలి, ఇప్పుడు చెప్పండి మామిడికాయ నాకు కావాలి, ఇప్పుడు సీజన్ లేదు బ్రదర్ అన్నాను, అంతే కదా. ఇప్పుడు సీజన్ లేదు, ఏ సీజన్లో వస్తుందో ఆ సీజన్ అడగండి మీకు దొరుకుతుంది, కరెక్ట్ కదా. సో అలాగా ఇప్పుడు ఈ సీజన్ ఏంటిది చెప్పండి, క్రిస్మస్ సీజన్. ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది యేసు నామములో. సో అది నమ్మాలి మీరు. ఎంటర్ అయినప్పటికే యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సీజన్. మామిడికాయ సీజన్ ఎంటర్ అయితే మామిడికాయ ఖచ్చితంగా దొరుకుతుందని నమ్మాలి కదా. దొరుకుతుంది నమ్మాలి కదా. అప్పా ఒక సంవత్సరం వెయిట్ చేస్తాను మామిడికాయ నేను తిన్నపోతున్నాను అన్న సంతోషం ఉంది కదా. రోడ్లో పోయినప్పుడు మామిడికాయ చూడ తినాలి అనిపించాలి కదా. అన్నట్టు క్రిస్మస్ సీజన్ ఎంటర్ అయినప్పుడు ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది నమ్మాలి. మన పైన పలికింది కాదు, నా డాడీ పైన పలికిన ప్రవచనం నెరవేర్చబడింది కాబట్టి నాకు కూడా నెరవేర్చబడుతుంది, అంతే కదా. అర్థమైందా లేదా. బిలీవింగ్ సచ్ థింగ్స్ ఇట్స్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. నమ్మడమే క్రిస్మస్ అన్నాను. ఇప్పుడు నేనేమన్నాను, ఏది నమ్మాలి, నమ్మలేని విషయాలు నమ్మాలి. సో ఎవరు నమ్మలేదు ఏంటిది, ఇంకొక పురుషుడి ద్వారానే స్త్రీ వచ్చి గర్భం అవుతుంది. కానీ ఒరిజినల్ క్రిస్మస్లో స్త్రీయే లేదు సార్, పురుషుడే లేదు, విత్తనమే లేడు, సీడ్ లేదు. అర్థమైందాప. విత్తనమే లేకుండా ఒక పుడుతున్నారంటే ఇట్స్ ఎ మిరాకల్. సో రెండోది విషయం ఏంటిది, మిరాకల్. చెప్పండి మిరాకల్. క్రిస్మస్ ఎంటర్ అయినప్పుడే మన మిరాకల్ జోన్లో ఎంటర్ అవుతాను నమ్మాలి, అంతే కదా. మీరే చెప్పండి, ఇప్పుడు క్రిస్మస్ అనే సీజన్ డిసెంబర్ రాగానే మనం ఏం ఫీల్ అవుతున్నాం, అన్ని డెకరేషన్స్ పెడుతున్నాం కదా. చెప్పండి అన్ని డెకరేషన్ పెడుతున్నాం కదా. ఒక కలర్ఫుల్గా ఏ షాప్కి ఎంటర్ అయినా రెడ్ గ్రీన్ ఈ కలర్స్ వైట్ కలర్ కనిపిస్తుంది కదా. ఒక ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు కదా వాళ్ళు మనకి. అట్లనే మనము వాళ్ళు మనకు క్రియేట్ చేస్తున్నారు, షాప్ వాళ్ళు. ನೀವು చెప్పండి, క్రైస్తవులు మనం, వాళ్ళు అన్ని జిల్లాలైనా వాళ్ళు చెన్నై షాప్ మాల్ పోండి, చెన్నై షాప్ మాల్ మొత్తం వాడు హిందూ వాడు, కానీ మొత్తం మన ఇంట్లో కూడా అంత పెద్ద క్రిప్ ఉంటుంది, వాడి దగ్గర ఉంటుంది. మన చర్చిలో కూడా అలాంటి క్రిప్సే ఉండదు. ఎంత పెద్ద చర్చ్ పోయినా అంత పెద్ద క్రిప్స్ పెట్టాడు, వాడు క్రిప్ పెడతాడు. వాడు క్రియేట్ చేస్తున్నాడు అర్థమే లేకుండా. మనం అర్థం చేసుకున్నాం, మనం ఎంత సంతోషపడాలి. సో వీఆర్ ఎంటరింగ్ ఏ మిరాకల్ సీజన్. చెప్పండి వీఆర్ ఎంటరింగ్ ఏ మిరాకల్ సీజన్. చెప్పండి ఐఎమ్ ఎంటరింగ్ ఏ ప్రొఫెటిక్ సీజన్, ఏ మిరాకల్ సీజన్.
ఆమేన్. ఎన్నటికీ చెప్పండి, ఎన్నటికీ ఎక్కడ వినలేని అద్భుతాలు ఈ సీజన్లో నాకు జరుగుతుంది. ఆమేన్. అట్లా మనం ఊహించాలి అంటే అర్థమైందప్పా. అట్లా మీరు ఊహించలేకపోతే మీరు సీజన్లో ఎంటర్ అవ్వలేదని అర్థం. నేను సింపుల్ సీజన్ చెప్పండి, సీజన్, ఈ సీజన్లో ఇది దొరుకుతుంది అన్న థాటే మైండ్లో పెట్టుకోండి. సో క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం, పుట్టపోతున్న ఇంకా మనం 25th మనం సెలబ్రేట్ చేయకపోతాం, కానీ సెలబ్రేట్ చేయక మునిపే ఆ సీజన్లో ఎంటర్ అవ్వాలి. ఆమేన్. అర్థమైందప్పా. సో వీ హ్యావ్ టు బిలీవ్ ది అన్బిలీవబుల్. చెప్పండి, ఐ విల్ బిలీవ్ ది అన్బిలీవబుల్. నమ్మలేని విషయాల్ని నేను నమ్ముతాను. నా పైన, నా కుటుంబం పైన, నా సంఘం పైన, నా సంతతి పైన పలికిన ప్రతి ప్రవచనము నెరవేర్చడానికి సీజన్ స్టార్ట్ అయిందని నమ్ముచున్నాను. ఆమేన్. అట్లా ఒక్కొక్క బిట్ని మనం క్రిస్మస్ నుంచి తీయాలి. క్రిస్మస్ అనగానే ఏది ఆలోచన వస్తుంది, క్రిస్మస్ అనగానే ఎలాగా థింక్ చేయాలనే విషయం చెప్తాను. థింకింగే మారాలి. ఆమేన్. థింకింగ్ మారాలా వద్దా? ఈ లోకము నాయకుడు, ఈ లోకమును సృష్టికర్త లోక సృష్టికర్త కదా, ఈ లోకంని సృష్టించిన సృష్టికర్త అంత, ఈ లోకమంతా ఆయనది అంతే కదా. కానీ బైబిల్ సెలవిస్తుంది ఆయన ఉండడానికి ఒక స్థలం కూడా లేదు. చెప్పండి, ఆయన ఉండడానికి స్థలం కూడా లేదు. సో ఎంతగా అంతరాగా పుట్టాల్సి వస్తుంది అని డైరెక్ట్గా దేవుడు ఆన్సర్ ఇచ్చారు. ఏం ఆన్సర్ ఇచ్చారు? 2 Corinthians 8:9 ఆన్సర్ ఇచ్చారు. ఆయన దరిద్రుడుగా పుట్టారు కదా, 2 Corinthians 8:9. ఓకేనా? చూడండి ఎలా ఆన్సర్ ఇచ్చారు. ఆయన దరిద్రుగా పుట్టాల్సింది ఎవరికి తెలియట్లేదు. ఎందుకు దరిద్రాలు పుట్టాల్సి వచ్చింది? ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, 100 రీజన్ ఉంటుంది దేవుడు చేసిన కార్యాలు. మనకైతే ఒక రీజన్ తెలుసు, 2 రీజన్ తెలుసు. బట్ దేవుడికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఇంకా ప్రవక్తలు కానీ సేవకులు ఇంకా బయటికి తీయలేదు ఎందుకు యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాల్సి వచ్చిందని. వి ఆర్ థింకింగ్ అండ్ టెలింగ్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్స్. బట్ మనకే ఎరగలేని విషయాలు ఉంటాయా లేదా? ఉంటుందా? సో ప్రతి సంవత్సరం ప్రతి సేవకులు తవ్వి తీస్తాడు. సో అన్ని కారణం కరెక్టే, వాక్యం ద్వారా చెప్తున్న ప్రతి కారణము కరెక్టే, మర్మంగా ఉన్నది, దాచబడి ఉన్నది కనుక. సో ఇప్పుడు దాంట్లో ఎలా రాయబడింది చూడండి. మన నిమిత్తమే ఆయన దరిద్రుడు అయ్యిండు. హల్లెలూయా. సో ఇట్స్ వెరీ క్లియర్, మీరు ధనవంతులు అవ్వాలని ఆయన తలంచుకోవడం వలన ఆయన దరిద్రుడు అయ్యాడు. ఎందుకంటే క్రాస్, జీసస్ మీన్స్ క్రాస్, అంతే కదా. క్రాస్, ఆయనకు ఉన్నదంతా మనది, మనకు ఉన్నదంతా ఆయనది, అంతే. సో మనకి ఏమి లేదో ఆయన ఇవ్వడానికి వచ్చారు, ఆయన దగ్గర ఏది ఉందో అది మనకి ఇవ్వడానికి వచ్చారు. ఆమేన్. సింపుల్. సో ఇది ఆపోజిట్ కాబట్టి దరిద్ర పుట్టాల్సి వచ్చింది. ఇది డైరెక్ట్ ఆన్సర్, అంటే డైరెక్ట్ ఆన్సర్. ఊహించి చెప్పినది కాదు, మసాలా కాదు. ఇది మసాలా కాదు కదా నేను చెప్పిన అర్థమైందమ్మా. దర్ ఇస్ నో మసాలా స్టోరీ, ఇట్స్ వెరీ క్లియర్లీ రిటర్న్. ఇంకొకసారి అందరూ అది నోట్లో చెప్పుకుంటాం. సో క్రిస్మస్ సీజన్లో మనము ధనవంతులు అవ్వాలి, వేసినాము కదా, థాట్ రావాలి కదా. క్రిస్మస్ సీజన్ అప్పటికి మన ధనవంతులుగా అట్లీస్ట్ మీరు అవుతున్నారా లేదా అని తర్వాత సంగతి కదా. నేనేమంటున్నా, అవుతున్నా లేదా తర్వాత సంగతి, కానీ అట్లీస్ట్ ఒక్క ధనవంతులాగా యాక్షన్ చేయాలి కదా, ఆ ఫీలింగ్నే రావాలి కదా. రావాలా వద్దా? చెప్పాలి కదా. సది చెప్పాలా? ధనవంతుని ఒక ఫీలింగ్ రావాలి కదా. ఎప్పుడు అట్లనే ఉంటామా? అట్లనే ఉండి ఇట్లనే మన బ్రతుకుని అనుకోవాలా? అట్లీస్ట్ ఒక ఫీలింగ్నే రావాలి, అట్లా ఊపున రావాలి కదా. జస్ట్ నేనేమంటున్నాను, యాక్షన్ చేయమని చెప్పలేదు. ఒరిజినల్గా మీరు అటువంటి వారే. హల్లెలూయా. నిజంగా అట్లనే ఉంది, కానీ మనం అలాగ బ్రతకలేదు. అది మన బ్రతుకు మనని అట్లా తయారు చేశారు. చిన్నప్పటి నుంచి నువ్వు ఒక లీడర్ తయారు చేసి ఉంటే లీడర్ అయి ఉంటాం కదా. చిన్నప్పటి నుంచి నీ వేస్ట్ అంటే నీ వేస్ట్ మొగాలే ఉంటాం మనం. ఏమని చెప్ప అట్లా మనం నడిపించారు అంతే కదా. ఎప్పుడు చూడండి, హిట్లర్ ఎలా తయారవుతున్నారు, లేదంటే ఒక లీడర్ ఎలా తయారవుతున్నారు, పిఎంగా అవడానికి కారణం ఏంటిది? వాళ్ళందరూ కూడా నార్మల్ స్కూల్లో చదివి ఉంటారు, కరెక్ట్ కదా. బట్ సమ్ ఆఫ్ ది అదర్ దే కేమ్ టు ద పవర్. ఆమేన్. సో దే కేమ్ టు ద పవర్, అర్థమైంది కదా. వాళ్ళు రాజ్యంకి వచ్చారా లేదా? సో అందరూ ధనవంతులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. అందరూ కావట్లేదు, కొందరే అవుతున్నారు. కానీ ఆ కొందరులో నేను ఉంటున్నా కాక యేసునామములో. బికాస్ దుర్మార్గుడు ధనవంతుడు అవడానికన్నా నీతిమంతుడు ధనవంతుడు అవడం మంచిది, కరెక్ట్ కదా. నీతిమంతుడు ధనవంతుడు అవుతే అనేకరికి ఆశీర్వాదం, దుర్మార్గుడు ధనవంతుడు అయితే అనేకరికి నష్టం, అంతే కదా. సో థింక్ లైక్ దట్. సో ఈ క్రిస్మస్ సీజన్లో నేను క్రిస్మస్ సీజన్లో నా పైన పలికిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది. నాకు ఎప్పుడు ఎన్నటికీ జరగలేని అద్భుతాలు నాకు ఈ సీజన్లో జరుగుతుంది. ఓకే, ఎన్నటికీ ఎప్పుడు వినలేని ధనము నేను ఈ సీజన్లో పొందగలను. ఆమేన్. సో అట్లా నమ్మండి. ఆమేన్. దట్స్ వాట్ యు హావ్ టు అండర్స్టాండ్. సో ఒక్కొక్క విషయాన్ని అలాగా మనం తలంచుకుంటే ఎంత బాగుంటుంది. ఆలోచన చేయండి. అబ్రహాం, ఓకే, ఆదికాండం 17వ అధ్యాయం రండి.
ఒకటో వచనం నుంచి మనం 7వ వచనం చదువుతాం. బైబిల్ ఫుల్గా తెలిసి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఒరిజినల్గా లేఖనము మనం ఎక్కడికో చదువుతున్నాం, మనం ఎక్కడో చదువుతాం, బట్ అన్నీ లింక్డ్ ఉన్నాయి. మొదటిగా యేసు ప్రభు పుట్టపోతున్న విషయాలు ఎక్కడ నిర్ణయించబడింది? 2వ అధ్యాయంలో నిర్ణయించబడింది. 2వ అధ్యాయం అంటే 3వ అధ్యాయం అనుకోండి. 3వ అధ్యాయం నిర్ణయించబడింది. బికాజ్ 3వ అధ్యాయంలో పాపం వచ్చింది. మొదటి 2 అధ్యాయములు చాలా మంచిగా, ఆదికాండం 1-2 అధ్యాయంలో దేవుడు అన్నిటినీ బాగా చేశారు, అంతే కదా? అంతే చెప్పండి, అన్నిటినీ దేవుడు బాగా చేశారు. దేవుడు అన్నీ చూసి ఇది చాలా బాగుందన్నారు, అన్నిటినీ చాలా బాగుందన్నారు. కానీ 3వ అధ్యాయంలో అన్నీ ఏమైంది? కంప్లీట్గా పోయింది, తారుమారైపోయింది, పాపం వచ్చేసింది. కాబట్టి దేవుడు మరలా అదే 3వ అధ్యాయం 15వ వచనంలో 3rd chapter 15th verseలో ఆయన ఏమన్నాడు? సంతానంను అనే విషయాలు దేవుడు క్లియర్గా అక్కడ రాశారు. సో గాడ్ సెడ్, అండ్ ఐ విల్ పుట్ ఎన్మిటీ బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్ అండ్ బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. సో ఇక్కడ సీడ్స్ని రాయలేదు, ఎట్లా రాశారు చెప్పండి? సీడ్, సంతానం ఒకరే, సింగిల్. సో ఇక్కడ రాసినప్పుడు ఇంగ్లీష్లో నేను చదువుతున్నప్పుడు బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్ అని చెప్పినప్పుడు, యువర్ సీడ్ అంటే సర్పం ఒక సంతానం, సర్ప సంతానమా అని దేవుడు తిట్టారు కదా, ఓకే? సర్ప సంతానమా, సర్పంట్ జనరేషన్స్, అటువంటి సంతానానికి దాంతోపాటు దేవుడి సంతానం అంటే ఈ స్త్రీ ద్వారా పుట్టపోతున్న ఇంకొక సంతానం. సో ఆ సీడ్ రాసినప్పుడు క్యాపిటల్ ఎస్లో రాశారు. మీరు తెలుగులో అట్లా రాయలేదు, కానీ ఇంగ్లీష్లో చూస్తే స్మాల్ ఎస్ ఉంటుంది సీడ్ అంటే. ఇక్కడ ఈ స్త్రీకి వచ్చినప్పుడు క్యాపిటల్ ఎస్ ఉంటుంది. అర్థమైంది కానీ నేను చెప్పింది? క్యాపిటల్ ఎస్ సీడ్ ఉంటుంది. సో ఈ షాల్ బ్రూజ్ యువర్ హెడ్ అండ్ ఈ షాల్ బ్రూజ్ యువర్ హీల్. అర్థమైందప్పా? సో ఎప్పుడు దేవుడు రాపోతున్న నిర్ణయించింది అప్పుడే నిర్ణయించబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ఈ స్త్రీ ద్వారా జన్మించబోతున్నారు. స్త్రీ ద్వారా ఒక విత్తనం రాపోతుంది. ఆ విత్తనం ఏం చేస్తుంది? ఈ ఒక సర్పంని తలని త్రొక్కి వేస్తుంది అన్న విషయాలు చెప్పారు. హల్లెలూయా, క్లియర్గా ఉందా? సో ముందుగానే నిర్ణయించబడిన ఒక ప్రవచనం. ఇన్ని సంవత్సరంగా అది వేచి దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు, బైబిల్ చదివించినట్టు గలాతీయ 4:4లో కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడు స్త్రీ అందు జన్మించారు రాయబడింది. స్త్రీ అందు జన్మించారు. ఎందుకు జన్మించారు కూడా రాయబడింది, కారణం కూడా రాయబడింది. స్త్రీ ఎందుకు పుట్టడానికి అవసరం ఏమొచ్చింది అనే విషయాలు గలాతీయ 4:4లో రాశారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. చూడండి క్లియర్గా అది చూడండి, వర్డ్ ఎలా రాశారు? కుమారుని పంపెను రాయబడింది. ఎట్లయింది? కుమారుని పంపెను. పుట్టిన వారిని పంపలేము కదా, పుట్టిన వాళ్ళు చెప్తారు. కానీ కుమారుని దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. అక్కడికి అర్థమైపోయింది ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి దిగి వచ్చిండు. తర్వాత కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు, చూసారా, పంపించిన అతను స్త్రీ యందు పుట్టి మనమందరూ దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రకు లోపడిన వారిని విమోచించడానికి ధర్మశాస్త్రం లోపడిన ప్రతి వ్యక్తిని కాపాడడానికి ఆయన కూడా ఒక స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రకి లోపడిన వారై మారినంట. హల్లెలూయా. ఇప్పుడు మరలా చెప్తున్నాను, అందరి సీజన్ వేరే సీజన్. మనం ఉన్నది కృపా సీజన్, గ్రేస్ సీజన్స్. దిస్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ డిస్పెన్సేషన్, కాలము. ఆ కాలంలో ఉన్నప్పుడు ఆదామి కాలం ఉంది, ఆదాం కాలం వేరు. తర్వాత అబ్రాహం కాలం ఉంది, అబ్రాహం కాలం వేరు. తర్వాత మోషే కాలం వచ్చింది, ధర్మశాస్త్రం కాలం. ఈ పాత నిబంధన మొత్తం ధర్మశాస్త్రంగా ఉంది. సో ధర్మశాస్త్రం అంటేనే లా. దేవుడు మనందరికీ సత్యము అసత్యము గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒరిజినల్గా దేవుడు నిర్ణయం ఏంటిది? నీకు ఏది చెప్పకూడదు అన్నాడు. నీకు మంచి తెలియకూడదు, చెడ్డది తెలియకూడదు అన్న ఆలోచన దేవుడికి ఉన్నది. అందుకే మంచి చెడు ఎరిగిన చెట్టుని మాత్రం నువ్వు అసలే ముట్టదు. ఎందుకంటే తెలిసిపోయిందనుకో నువ్వు చెడ్డది చేయకూడదు. నీకు అర్థమైంది కదా? సో ఈ కాలంలో మనం హెల్మెట్ వేసుకుంటున్నాం, ఓకే? హెల్మెట్ వేసుకున్నట్టు ఒక లా వచ్చింది అనుకోండి. హెల్మెట్ వేసుకోలేకపోతే 500 ఫైన్. అంటే మీరు హెల్మెట్ వేసుకుంటే 500 ఫైన్ ఇస్తారు, ట్రాఫిక్ పోలీస్ అడుగుతారు. కానీ ఇదే సీజన్ సడన్గా గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్ ఏమంటాడు? హెల్మెట్ అవసరం లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు హెల్మెట్ వేసుకోకుండా పోతే ప్రమాదం అవ్వచ్చు మీకు, కానీ ట్రాఫిక్ పోలీస్ ఆపితే మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అడిగితే ఏం చెప్తారు మీరు? వేర్ ఇస్ ద లా అంటారు. ఏమంటారు? రూల్స్ ఎక్కడని అంటారు. ఈ రూల్స్ లేదు తమ్ముడు, 500 నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడ చూపించండి రూల్స్, వాట్ ఈస్ ద రూల్ నెంబర్ అని అడుగుతారు. సో ఇప్పుడు చెప్పండి, రూల్ వలన జరిగింది ఏంటిది? రూల్ మీకు మంచిదే, ఎందుకే హెల్మెట్ పెట్టడం మంచిదే. కానీ అది లాగా నేను చేస్తే, ధర్మశాస్త్రంగా నేను చెప్తే ఏమవుతుంది? ఖచ్చితంగా మీరు పాటించాలి, లేకపోతే మీకు పనిష్మెంట్ ఇవ్వబడుతుంది. మీకు అర్థమైంది కదా? అందుకే దేవుడు మంచి చెడు చెట్టుని తిన్నదన్నారు. అర్థమైందా లేదా? మంచి చెడు చెట్టు తింటే ఏమవుతుంది?
తెలిసిన వలన మీకు ఈ శిక్షణ వస్తుంది, చెడు చేస్తే నీకు శిక్షణ వస్తుంది, కాబట్టి దయచేసి అది మాత్రం తినొద్దురా అని అన్నాడు. మంచిదే చెప్పారు కదా దేవుడు, అది కూడా. సో ఈడు చెడు తిన్నట్టు ఇక్కడ కూడా ధర్మశాస్త్రము ఇవ్వలేదు దేవుడు అప్పటి వరకు. కానీ ఇదంతా చేసే తప్పు, ఇది చేసే తప్పు, ఇది చేసే తప్పు. 2 భార్య కాదు 3 భార్యని పెళ్లి చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ధర్మశాస్త్రం ముందు ఆదాం గవా ఇచ్చారు, తర్వాత లామెకి ఇంకొకటి ఉన్నాడు కదా, ఆయన ఇద్దరు భార్య పెళ్లి చేసుకున్నారు. అలాగే ఎవరు దేవుడు తప్పుని చెప్పలేదు, 2 భార్య పెళ్లి చేయకూడదు చెప్పలేదు. అబ్రాహాంకి ఆగారు పెళ్లి చేసుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఏం ప్రాబ్లం చెప్పలేదు. దేవుడు ఆగారిని విడిచిపెట్టమని ఎప్పుడు చెప్పలేదు అబ్రాహాంకి. ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు? ఈమె ఓవర్ యాక్టింగ్ చేసిన బట్టి కదా, నకరాలు ఎక్కువ చేసింది కాబట్టి ఆమెని పంపించే అన్నాడు. సైలెంట్గా ఉంటే అయిపోయి ఉంటుంది కదా, ఇద్దరు కలిసి ఉండొచ్చు. బట్ ఇది ధర్మశాస్త్రం కాదు, అంటే 2 భార్యకి ఎందుకు పెళ్లి చేసుకుని చెప్పేసి అబ్రాహాంని దేవుడు ఖండించలేదు. కానీ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత అందరూ లోపడాల్సి వస్తుంది. సో ఎప్పుడు మోషే లా వచ్చిందో, మోసెస్ ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందో అందరూ ఖచ్చితంగా చేయవలసి వచ్చింది. ఇప్పుడు మోసెస్ చెప్పిండు 10 ఆజ్ఞ కాదు 613 ఆజ్ఞ చెప్పిండు, అంత ఖచ్చితంగా చేయాల్సింది. కాబట్టి అందరూ ఏమయ్యారంట, ఈ లా ఎప్పుడు ఇచ్చారో దేవుడు అంతే సకాప్తం అయిపోయింది. ఇంకా ఎవరు బ్రతకలేదు, అందరూ ధర్మశాస్త్రం వాళ్ళని ఏం చేసింది, చంపేసింది. 613 చేయలేక ఒకటి 612 చేసి ఒకటి చేయలేకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం మీరు చంపబడాలి. సో అందువలననే దేవుడు ఏం చేస్తారు, ధర్మశాస్త్రంలో లోపడిన వారిని విమోచించుటకు స్త్రీ యందు జన్మించి ఆయననే ధర్మశాస్త్రానికి లోపడిన వారే ఆయనను. అర్థమైందా లేదా? సో ఇట్స్ ఎ ఆయనకు తెలిసిన కదా, మీకు తెలియకపోవచ్చు. ఏంటి ధర్మశాస్త్రం, ఏం లా, ఇదే లోపడి గీబడి గేబడి. నాకు రబడి అయితే తెలుసు, అయితే మంచిగా తింటా రబడికాయ, కానీ ఈ లోపడి గీబడి నాకు రాదు అని మీరు అనొచ్చు. నేనేమంటున్నానంటే, బట్ ఇదంతా సత్యం. లోపల అంత కష్టపడి దేవుడు ఎందుకు వచ్చారంటే నాకేం తెలుసు, వచ్చిండు అందుకే వచ్చిండు. ఎందుకురా హ్యాపీ 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 క్రిస్మస్ అని పాడతాను, ఎందుకంటే ఏమో అందరూ పాడుతాను, నేను కూడా పాడతాను అన్నది. అన్ని క్లియర్గా తెలుసుకుని పాడాలి. హల్లెలూయా. సో దేవుడు అలా అందుకోసం వచ్చిండు. క్లియర్గా అక్కడ రాసిందా లేదా? స్త్రీ యందు జన్మించి ధర్మశాస్త్రం లోపడిన ప్రతి వారు రక్షించుకున్నారు. హెబ్రీ 2:14 వచనంలో మరణ భయం చేత పిడిపబడిన వారిని రక్షించుటకు దేవుడు మనలాగా శరీరములను రక్తములను పాలివారని రాయబడింది. అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాడవాలనే. అర్థమైంది కదా? సో మనం అర్థం చేసుకోండి, పాపం వచ్చిన తర్వాత మరణం వచ్చింది, అంతే కదా? ఈ మరణమును అందరూ మరణం దేవుడు ఏమన్నారు, ఈ చెట్టు తినొద్దన్నారు, తింటే చనిపోతున్నారు. సో ఆ చెట్టు తింటే చనిపోదని చెప్పింది సర్పం. సో తినేశారు, అందరికి మరణం వచ్చింది. సో ఈ మరణం వచ్చిన మాత్రం కాదు, అందరికి మరణ భయం వచ్చింది. అది చాలా ఘోరం. మరణం అందరికీ వస్తుంది, కానీ మరణ భయం అనేది మంచిది కాదు. మరణించినది ఆజ్ఞాపరం జరిగింది, తింటే మరణిస్తున్నది ఓకే, కానీ మరణ భయము చాలా చాలా ఘోరం. అర్థమైందా నేను చెప్పింది? సో ఒక స్త్రీ ఉంది చూడండి, ప్రెగ్నెంట్. ఎంతమంది ప్రెగ్నెంట్ అవుతున్నారు మీరు ఆలోచించండి. విశ్వాసంలో ఉండాలంటే ఎంత బాగుంటుందో నేను తర్వాత మీకు చెప్తాను. బట్ అందరూ పుట్టిన సమయం నుంచి భయపడతారు. ప్రెగ్నెన్స్ అవ్వగానే ఇప్పుడు ఉన్నారు, ఇక ప్రెగ్నెంట్ అవ్వగానే నేను రోజు డ్యాన్స్ ఆడడానికి చెయ్యి పెట్టేసి లాగుతున్నాం, డ్యాన్స్ ఆడమని చెప్తాను అని అన్నారు. తర్వాత నేను చెప్పేసి అయిపోయిన తర్వాత అక్క వచ్చేసి మళ్ళీ లాగింది, మళ్ళీ లాగినప్పటికీ అని అన్నారు. ఎందుకు అందరికీ ఏమవుతుంది అనుకున్నారు చెప్పండి? అదే భయం అనమాట. సో ఏమంటున్నానంటే డాక్టర్ చెప్తారు స్టెప్స్ ఎక్కకూడదు అంటారు. ప్రెగ్నెంట్ అవ్వగానే స్టెప్స్ ఎక్కకూడదు. స్టెప్స్ ఎక్కిన వాళ్ళనే బిడ్డలు గర్భమయ్యారు, అంతే కదా? చర్చ్ యొక్క స్టెప్స్ ఎక్కిన వాళ్ళనే బిడ్డలు గర్భమయ్యారు. మరలా అదే డాక్టర్ చెప్తాడు, అదే డాక్టర్ కాదు, ఆ డాక్టర్ చెప్తాడు స్టెప్స్ అసలు ఎక్కితే నీ బిడ్డకి ప్రమాదం అంటారు. సో చర్చే ప్రమాదం అయిపోయింది కొంతమందికి, అంతగా చర్చ్ ఎక్కితే చెప్పండి, చర్చ్ ఎక్కితే ప్రమాదం. సో దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. సో సీజనే దేవుడు మనతో ఉన్నాడు. సో ఈ సీజన్లో ఏ సీజన్లో దేవుడు లేకపోయినా ఈ సీజన్లో దేవుడు మనతో ఉంటాడు. ఆమేన్. సో దేవుడే మన దగ్గర ఉన్నప్పుడు భయం ఎందుకు అని అడుగుతున్నాం. ఆ రెండు సంగతి. సో దేవుడు మనతో ఉండుతున్నారు. అది క్రిస్మస్ సీజన్. We have to celebrate as if God is standing beside us, as if God is walking with us, as if God is inside us. ఒరిజినల్గా దేవుడు మనతోనే ఉన్నారు. He already entered us. ఆమేన్. సో మనకు అది కలుగును గాక. క్రిస్మస్ సీజన్లో ఆ జాయ్ వచ్చిన గాక. దేవుడు చెప్పారు, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అన్నారు కదా. దేవుడి సన్నిధిలో సామెతలో Psalm 16:11 what it says, in the presence of the Lord there is fullness of joy. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం.
ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చిడక్కును, బాధల నుండి బ్రతికించునట్టును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు అదే క్రిస్మస్. నీవే రాకపోతే నేను ఏమైపోదును. స్తోత్రం, హల్లెలూయా. సో తోడే అక్కడ రాసిన, ఎట్లా రాసినదు, నీ తోడే లేకుండా నేను ఉండలేను. సో దేవుడు ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థము దేవుడు మనకి తోడని అర్థం. ఇంతవరకు తోడుగా అప్పుడప్పుడు వచ్చిన దేవుడు యేసుక్రీస్తు జననం ద్వారా మన అందరికీ ఎప్పుడు నిరంతరంగా తోడై ఉన్నారు. ఆమేన్. సో నిరంతరంగా తోడై ఉన్న దేవుడు మన దగ్గర ఉండగా మనకి ఏ ఒక్క ప్రాబ్లమ్స్ లేదు. ఆమేన్. సో ఈ మైండ్ సెట్ మనకి క్రిస్మస్ సీజన్లో కలుగునుగా కేసినాములు. ఈ ప్రెగ్నెన్సీ గురించి చెప్పినాను, ఇది ఒక ప్రవచనమే బేసికల్గా. ఎందుకంటే మరియ గారు 9 నెలల నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఈ ప్రయాణం జరుగుతుంది. 80 మైల్స్, ఆల్మోస్ట్ లైక్ 100 కిలోమీటర్ పైన ఆమె నడవడానికి దేవుడు బలం ఇచ్చినారు. మీరైనా ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడ ఉన్న కాలంలో, ఒకవేళ మీరు ఇప్పటి కాలంలో పుట్టి ఉంటే నో డాక్టర్ టోల్ నాట్ టు వాక్ యు నో అని అంటారు. నేను ఎందుకు అక్కడ పోతాను, కావాలంటే నువ్వు పోయి సెన్సస్ ఇచ్చేసుకుని నా పేరు రిజిస్టర్ చేసుకో, కానీ అర్థమైందా, నా పేరు రిజిస్టర్ చేసుకో, కానీ నేను ఎందుకు వస్తాను అని చెప్పేసి ప్యాలెస్లో ఉండాల్సిన స్త్రీ. కానీ దేవుడు ఆమెను నడిపించారు. ఆమేన్. దేవుడు బెత్లెహేమున గ్రామంలో పుట్టాలని దేవుడు నిర్ణయించడం వలన ఆ క్రీనియస్ ఎవరు ఈరోడు మొత్తం అందరూ ఆ సర్వే రాసిన వలన మనం అందరూ అక్కడికి వెళ్ళారు. సో ఎవ్రీథింగ్ కేమ్. చూడండి, క్రిస్మస్ సీజన్ బెత్లెహేంలో యేసు పుట్టాలి. బెత్లెహేంలో ఎందుకు బెత్లెహేంలో పుట్టాలి అందరికీ తెలుసు, ఇట్స్ అ హౌస్ ఆఫ్ బ్రెడ్. సో అక్కడ నుంచే జీవ రొట్టి రావాలి. హౌస్ ఆఫ్ బ్రెడ్ అందరికీ తెలుసు, ఆ కాలంలో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. మనం బెత్లెహేం ఇప్పుడు నేర్చుకున్నాం, ఇబ్రూలో తెలుసుకుంటున్నాం, కానీ ఆ కాలంలో వాళ్ళకి తెలుసు ఆయనే జీవ రొట్టి అని, ఆయనే మన్నా అని అందరికీ తెలుసు. ఆయనే మన్నా. ఆ మన్నా తిన్న వల్ల వాళ్ళు అందరూ బ్రతికారు, అంతే కదా. మన్నా తిని వాళ్ళు బ్రతికారు, లేకపోతే అరణ్యంలో చనిపోయి ఉంటారు. కానీ అందుకే యేసు నేనే జీవ మన్నా అని చెప్పడానికి ఆ మన్నా ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ జీవ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ రొట్టి గృహంకే వచ్చాడు ఆయన, అక్కడికి పుట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. సో అక్కడికి రావాలంటే ఎంత పాసిబిలిటీస్ ఉండాలి, ఎన్ని ప్రాబబిలిటీస్ ఉండాలి. ఆ రాజుని చెప్పాలి, వీళ్ళు కరెక్ట్గా రావాలి, అక్కడికి కరెక్ట్గా ఆ టైంకి డెలివరీ అవ్వాలి, డెలివరీ టైంలో కరెక్ట్గా అటు ఇటు పోయి కరెక్ట్గా ఒక పశువుల పాకలు పుట్టాలి. సో ఇదంతా దేవుడు నిర్ణయించిన ఒక విషయం. అదంతా కరెక్ట్గా కల్మినేషన్, అంటే ఎగ్జాక్ట్గా సీన్ క్రియేట్ చేశారు దేవుడు. నేను బెత్లెహేం చూడండి, అందరూ చెప్పండి బెత్లెహేం చాలా బాగుంటుంది అని చెప్పండి. అంత చూడండి, బెత్లెహేం చాలా బాగుంటుంది. కానీ మీరు చాలా బాగుంటున్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి మీరు చెప్పలేరు, అంతే కదా. బెత్లెహేం మీరు చూడలేదు, మీరు చాలా బాగుంటుంది చెప్పండి చూద్దాం. ఎంత చెప్పినా ఎక్స్ప్రెషన్లో లోపల మ్యాటర్ లేని, అంతే కదా. మీరు చూడలేదు కాబట్టి మీరు ఊహించుకుని చెప్తున్నారు. కానీ నేను బెత్లెహేం చూశాను, ఇప్పుడు చెప్తాను బెత్లెహేం చాలా బాగుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నేను చూసేస్తాను. సో క్రిస్మస్ సీజన్ అది చూసినది కాదు, అనుభవించినది. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ ఐమ్ టెల్లింగ్. ప్రవచనంగా ఉండొద్దు, మీరు నెరవేర్చబడాలి. మిరకల్గా ఉండొద్దు, మీరే అద్భుతం పొందుకోవాలి. ఆమేన్. సో ఎక్స్పీరియన్స్ అనేదే క్రిస్మస్. క్రిస్మస్ ఇస్ నాట్ ఫర్ ఎంజాయింగ్, ఇట్స్ ఫర్ ఎక్స్పీరియన్సింగ్. ఆమేన్. ఎక్స్పీరియన్స్ అయ్యి ఎంజాయ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ అయ్యి దేవుని స్తుతించాలి. అక్కడ చెప్పారు వాళ్ళందరూ దేవుని చూసి స్తుతించని రాయబడింది, అంతగా వాళ్ళందరూ స్తుతించని అంటే ఎలా స్తుతించుంటారు. అరే ప్రపంచమంతా రాసిన లేఖనాలు, ప్రపంచమంతా ప్రవక్తలు రాసిన లేఖనము నెరవేరినట్టు ఆ బిడ్డ పుట్టినప్పుడు అంత సంతోషంతో స్తుతించుంటారు. అరే నేను కళ్ళారు చూసేసాను, సిమిన్ అన్నాడు, నేను నా విమోచకుడిని కళ్ళారా చూశాను అంటున్నాడు. సో మచ్ జాయ్ ఈజ్ దేర్. నేను చూసేసాను, నేను చూడకుండా నేను మరణించిన అన్నాడు సిమియోను.
నేను చెప్పండి. యేసుని చూడక నీతిమంతుడైన సిమియోను, యేసుని చూడక మరణించడని. నీతిమంతుడైన సుమయోను యేసుని చూడక మరణించడని, ఆత్మవశుడై యెరూషలేములో యేసుని చూసి స్తుతించెను. ఆత్మవశుడై యెరూషలేములో యేసుని చూసి స్తుతించెను. దేవాలయంలో అన్న యేసుని చూసి విముక్తినిచ్చుటకు యేసు వచ్చాడంది. హ్యాపీ 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 క్రిస్మస్, మెర్రీ 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 క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ. హల్లెలూయా. రక్షకుడు యేసు. హల్లెలూయా. చూడండి, రక్షకుడు అన్న పేరుతోనే వచ్చింది. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద నేమ్ అబ్రహాం, దట్ మీన్స్ యు ఆర్ ఆల్రెడీ ఫాదర్ ఆఫ్ నేషన్స్. పేరు యేషువా కాబట్టి పేరే రక్షకుడు. చెప్పండి, పేరే రక్షకుడు. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ సేవింగ్. ఈ కేమ్ టు సేవ్ నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆమెన్, ఆమెన్. సో ఇప్పుడు మీరు మనసులో తలంచుకోండి, జస్ట్ ఒక ఆలోచన కలగండి, మీకు కలుగును కాక. ఏంటి ఆలోచన అంటే, దేవుడు మనకు ఒక నిబంధన చేస్తున్నారు. చెప్పండి, ఈ నిబంధన. అబ్రహాం తాతకి దేవుడు ఒక నిబంధన రాశారు. అబ్రహాం చనిపోయాడు, కానీ తాతకు రాసినప్పుడు నీకుని మాత్రం రాయలేదు. 7th verse చదవండి. ఇప్పుడు నీకుని మాత్రం రాయలేదు. నీకుని మాత్రం రాస్తే అబ్రహాంతో ఆగిపోతుంది. ఆయన ఏమన్నాడు 7th verseలో? నీకును అంటే నీకును, పక్కన వాళ్ళు చూసేమని, నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడే ఉన్నట్లును నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది మీకా కాదా? నీకును చెప్పండి, అబ్రహాం చెప్పండి, నీకును నీ తర్వాత ఉన్న సంతానం మహేష్ పాల్కును అన్నారు. అంతే కదా? నీకును నీ సంతానమైన మహేష్ పాలన్. సో ఐఎమ్ మిస్టర్ సంతానం, ఐఎమ్ అబ్రహాం సంతానం. ఆమేన్. చెప్పండి, ఐఎమ్ అబ్రహాం సంతానం. సో అబ్రహాంకి ఇచ్చిన గవర్నమెంట్ అగ్రిమెంట్ నాకు కూడా వర్తులుతుంది. ఆమేన్. సో అబ్రహాం చెప్పాడు, యూ విల్ మల్టిప్లై ఎక్సీడింగ్లీ అన్నారు. నేను మల్టిప్లై అవుతాను ఎక్సీడింగ్లీ. అబ్రహాం చెప్పాడు, ఐ విల్ మేక్ యూ ఫ్రూట్ఫుల్ ఎక్సీడింగ్లీ అన్నారు. నాకు అది జరుగుతుంది. ఐ విల్ మేక్ యూ ఎ నేషన్ అన్నారు. నాకు జరుగుతుంది. నీ తర్వాత నీ గర్భంలో నుండి, నీ గర్భం నుంచి అనేకమైన దేశంలో వస్తారన్నారు. నీ బిడ్డలందరూ రాజులు అన్నారు. ఐ బిలీవ్ దట్ వన్. ఆమేన్. నేను రాజులకి, నేనే రాజులు. ఆ రాజులు చెప్పి నేనే, మరి నాకు సంతానం కూడా రాజులే వస్తారు. సో థింక్ లైక్ ఎ కింగ్. చెప్పండి, థింక్ లైక్ ఎ కింగ్. తప్ప లేదా? మనం ఎందుకు తప్పుగా అనుకోవాలి? చెప్పండి, నేను రాజుడు. చెప్పండి, రాజుడు. అంతే, నా తండ్రి రాజుడు. అందుకే చెప్పండి, రాజుల రాజు. గట్టిగా, రాజుల రాజు రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే. అందరూ అందరూ పాడండి. పక్కలోన బెత్లెహేము నగరలోన రాజుడు ఉదయించెను, మన రక్షకుడు జన్మించెను. రాజు రాజుల రాజు రాజుల రాజు. బ్యాక్లో చూడండి. పక్కలోన బెత్లెహేము నగరం అశూర రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, రాజుల రాజు, మనమే ఆ రాజులు. ఆమేన్. నీ సంతానము రాజులుగా పుడతారన్నారు. కింగ్స్ విల్ కమ్, నేషన్స్ విల్ కమ్. చెప్పండి, ఇన్ మై హోమ్ కింగ్స్ విల్ కమ్, నేషన్స్ విల్ కమ్. నమ్మినా అట్లా నమ్మండి. మనం ఎట్లా బ్రతికినా ఎట్లైనా బ్రతకండి, కానీ నమ్మినది మాత్రం మంచిగా నమ్మండి. వాక్యం ప్రకారం, వాక్యానుసారమైన నమ్మకం కలగాలి. అదే నా కోరిక. ఆమేన్. ఏమో కరెక్ట్ అని చెప్పింది. వాక్యంలో ఉన్నట్టే నేను చెప్తున్నాను తప్ప వాక్యంలో అవుట్ నేను చెప్పట్లేదు. వాక్యంలో అబ్రహాం సంతానం. ఇప్పుడు గలేషియన్స్ 3:13లో దేవుడు అన్నారు, గలతీయులు 3:13లో క్లియర్గా చెప్పారు. క్లియర్గా ఈ అబ్రహాము ఆశీర్వచనము నీకు లభించినట్టు క్రీస్తు యేసు మన కొరకై శాపమయ్యారు. అంతే కదా? ధర్మశాస్త్రకి విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించింది. ఆత్మను గురించిన వాగ్దానము.
శరీరం గురించిన వాగ్దానం కాదు, ఇది ఆత్మల గురించిన వాగ్దానము. విశ్వాసం వలన మనకు లభించినట్టు అంత అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మన అందరికీ కలిగినట్టుకై క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం శాపమా లేదా? ఇంతకుముందు చెప్పిన కదా, లా అంటే శాపం, రూల్స్ అంటే శాపం, మంచి చెడు అంటే శాపం. అదంతా మనకు తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దేవుడు మనని లెక్కి చేయరు. కానీ ఇది చేయదురా అని చెప్పిన తర్వాత చేస్తే బుక్ అయిపోతాం, అంతే కదా. చేయదురా అంటే మనం చేయకుండా ఉండాలి, అంతే కదా. అందువల్ల ధర్మశాస్త్రానికి శాపమైన మనని దేవుడు దేవుడు మనని ధర్మశాస్త్రాన్ని శాపం నుంచి విమోచించను. సో దట్ అబ్రహాము, ఎందుకంటే అబ్రహాము ధర్మశాస్త్రం కిందకి రాలేదు, అర్థమైంది లేదా? అబ్రహాం పుట్టినప్పుడు ధర్మశాస్త్రమే లేదు, మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. కాబట్టి అబ్రహాంకి నేను ఇచ్చిన ఆశీర్వచనము నీకు లభించడానికి క్రీస్తు యేసు ద్వారా మీకు లభించాలని అన్ని జనాలు మీరందరూ అటువంటి ఆశీర్వాదం పొందాలి, శాపమే లేని ఆశీర్వాదం, అర్థమైందా? సో ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి శాపం కొట్టేయబడుతుంది ఆటోమేటిక్గా. యూ హావ్ టు థింక్ ప్రాపర్లీ. క్రిస్మస్ సీజన్లో ఏ శాపం నాకు వరదలేదు. ఈ సీజన్లో తెలుసు కదా, ఈ సీజన్లో కోల్డ్ సీజన్లో ఉన్న వ్యక్తికి కోల్డ్ రాదు కదా ఎక్కువగా, అంతే కదా. ఆపోజిట్ సీజన్లో పోతుంది కదా. ఇది మా ఊర్లో గుంటూరులో ఉన్న వారికి మిర్చి తింటే కారం రాదు, అంతే కదా. సింపుల్ లైక్ దట్. అట్లా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లోపల ఉన్న వారికి అదా శాపం అంటే నేను ధర్మశాస్త్రం లోపడలేదు, ధర్మశాస్త్రం దేవుడు నన్ను విమోచన చేశారు. సో ఈ ధర్మశాస్త్రం నన్ను ఏం చేయదు, ఆ శాపం నన్ను ఏమీ చేయదు. చెప్పండి, ఈ క్రిస్మస్ సీజన్లో ఐఎమ్ ఎంటరింగ్ ఏ బ్లెస్సడ్ సీజన్. దర్ ఈజ్ నో కర్స్, శాపమే లేదు. శాపం ఏమీ చేయదు నన్ను. ఈ సీజన్ అసలే శాపం నా మీద పని రాదు, శాపం నన్ను ఏం ముట్టదు. ఆమెన్. ఇట్లాంటి మంచి విషయాలు అన్నీ మీరు గ్రహించాలి. ఆమెన్. నేను చెప్పిందంతా గ్రహించారా లేదా? సంతోషం అనిపిస్తలేదా? సో యూ హావ్ టు అండర్స్టాండ్. ఈ సీజన్ ఎంటర్ అయినప్పుడు అదే ఫీలింగ్లో ఎంటర్ అవ్వాలి. చలికాలం వస్తుందిరా స్వెటర్ కొనాలి అని అందరికి తెలుసు కదా, అందుకే దేవుడు చెప్పారు. దూరం నుంచి ఒక గాలి రాగానే అందరూ చెప్పుకుంటారు కదా వర్షం రాపోతుంది, అదంతా న్యాచురల్గా తెలిసిన మీరు ఇది ఎందుకురా తెలియలేకపోతున్నారు అన్నారు. ఇదంతా ఈజీగా మీరు వివేచన ఆత్మతో ఫైండ్ అవుట్ చేస్తున్నారు కదా. పరిశుద్ధాత్మ గురించి మీకు తెలియదు అన్నారు. హల్లెలూయా. అర్థమైంది కదా? యోహాను 3వ అధ్యాయంలో దేవుడు చెప్పారు, యువర్ ఆల్ అండర్స్టాండింగ్ ఆల్ న్యాచురల్ థింగ్స్ బట్ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఎందుకు మర్చిపోతున్నావు? సూపర్ న్యాచురల్ థింగ్స్, దీస్ ఆర్ ఆల్ గాడ్ గివెన్ ఎబిలిటీస్. ఆమెన్. గాడ్ గివెన్ ఎబిలిటీస్. ఈ సీజన్లో దేవుడు మనతో చెప్పింది అట్లా మీరు నడవాలంటున్నారు. వాక్ యాస్ అ కింగ్. చెప్పండి, వాక్ యాస్ అ కింగ్, టాక్ యాస్ అ కింగ్, బీ బోల్డ్ యాస్ అ కింగ్. ఆమెన్. మీరు నిజంగా సింహం అలాగా నడవాలి. ఆమెన్. సింహమును చూసి అంటే దయ్యం సింహం అలాగా యాక్షన్ చేసి వస్తుంది. ఆ సింహం యాక్షన్ చేస్తాను మీరు కూడా అని అరుస్తే అది సింహంగా యాక్షన్ అయ్యడానికి అరుస్తుంది. మీరు ఒరిజినల్ సింహంగా యాక్షన్ చేస్తుంటే ఎవరు నేను యాక్షన్ ఇది ఒరిజినల్ మనం పక్కన కూడా రావద్దని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అది భయపడాలి. ఆమెన్. అది భయపడాలి. ఈ సాతాను మనం చూసి భయపడాలి. ఆమెన్. మరణ భయం చేత పిడిపడిన వారిని మరణం ఒక తాళ చెవిని చేయడానికి దేవుడు కూడా మరణించాల్సి వచ్చింది, అంతే కదా. మరణంని గెలవాలని దేవుడు మరణ దారి వరకు వెళ్ళారు. ఆమెన్. సో ఈ వెరీ ప్లాన్డ్ థింగ్స్, ఇదన్నీ దేవుడు ప్లాన్డ్ చేశారు. కాబట్టి మనం ఈ క్రిస్మస్ సీజన్లో మనం కూడా ప్లాన్డ్గా ఉండాలి. ఆమెన్. సో యూ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ గాడ్ హెస్ గివెన్ us ఫ్రీలీ. 1 కొరింథీయులు 12వ వచనంలో ఆత్మ ద్వారా మన లోకము ఆత్మ కలగలేదు. వీఆర్ నాట్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ బట్ వీఆర్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫాదర్ హూ హస్ గివెన్ us ఆల్ థింగ్స్ ఫ్రీలీ. ఆల్ థింగ్స్ ఫ్రీలీ. 2:12 1 కొరింథీయులు 2:12 ఫాస్ట్గా అంతా చెప్పండి. దేవుని వలన అంతా చెప్పండి. దేవుని వలన, ఇదే మీకు చెప్తున్నాను మరలా చెప్పండి. దేవుని వలన అంతా చెప్పండి. దేవుని వలన, ఇంకొకసారి దేవుని వలన ఈ క్రిస్మస్ సీజన్లో మనకి దయచేయబడిన అర్థం చూ దేవుడి వలన ఈ క్రిస్మస్ సీజన్లో మనకి దయచేయబడిన వాటిని తెలుసుకున్నకై మనము లౌకిక ఆత్మను కాక వచ్చు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మను పొందినాం. సో యూ నీడ్ టు నో వాట్ యు ఆర్ గెట్టింగ్ ఫ్రీలీ. అక్కడ ఫ్రీ లేదమ్మా, ఆ తెలుగులో ఫ్రీ లేదు, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. ఇంగ్లీష్ ఎలా ఉంది తెలుసా? యూ డి నాట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ బట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఫ్రమ్ గాడ్ that we might know the things which are freely given to us by God. చెప్పండి, the things and the things, చెప్పండి, the things
దట్ ఆర్ గివెన్ టు అస్ ఫ్రీలీ బై గాడ్. అదే తెలుగులో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసింది కదా, అది ఫ్రీని పెట్టేసి చదువు చూద్దాం. ఫ్రీ అంటే ఫుల్గా చదువు ఇంకోసారి. అందరూ చెప్పండి, దేవుడి వలన మనకి దయచేయబడిన ఫ్రీ వాటిని, అర్థమైందా? ఉచితంగా వచ్చిన వాటిని తెలుసుకుటకు మనము దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మని పొంది ఉన్నాము. ఆ లౌకిక ఆత్మని పొందలేదు, మనం దేవుడి నుంచి ఆత్మ పొందినాం కనుక దేవుడి వలన మనకి ఏది ఉచితంగా వస్తుందో అది మనం ఎరిగి ఉండాలి అంటారు. ఈ క్రిస్మస్ సీజన్ ఇదంతా ఫ్రీ మీకు. ఈ క్రిస్మస్ సీజన్ ఎంటర్ అయినప్పుడే మిరాకల్ సీజన్ ఎంటర్ అవుతున్నారు. క్రిస్మస్ సీజన్ ఎంటర్ అయినప్పుడే ప్రొఫెటిక్ సీజన్ ఎంటర్ అవుతున్నారు. ప్రవచనం అంతా నెరవేర్చబడుతుంది, మిరాకల్ జరుగుతూనే ఉంటుంది, ఊగించలేని విషయాలు అన్నీ జరిగిపోతుంది. వీ నెవర్ ఇమాజిన్ సచ్ థింగ్స్. ఇట్లన్నీ జరుగుతుందా అని అనుకున్నారు, చూడండి జరుగుతుంది. అంతే కదా, యోసేపు అనుకున్నాడు మరియాకి ఏది జరగకూడదు, అయ్యో అనవసరంగా ఆమెని మనం ఇది చేయకూడదు అనుకున్నాడు. క్రిస్మస్ సీజన్లో ఎవరికి హాని చేయకూడదు. జోసెఫ్ అలాంటి మనసు మనకు కూడా కలుగును కాక. ఆమేన్. నిజమే, వాళ్ళు శిక్షించబడాలి, అంత ఘోరమైన వారు, కానీ వాళ్ళు దేవుడు విడిచిపెట్టమంటున్నారు. విడిచిపెట్టేసండి అందరినీ. హల్లెలూయా. వాళ్ళ శిక్షణ రావాల్సిన అవసరం లేదు కదా. మరియాకి శిక్షణ రావాలని అనుకోలేదు యోసెఫ్. విడిచిపెట్టేస్తాం అనుకున్నాడు, సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా అని అనుకున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట కూడా మర్చిపోద్దు. దేవుడు ఏమంటున్నారు, ఏయ్ నీ భార్యని విడిచిపెట్టద్దు అన్నారు. సో క్రిస్మస్ సీజన్లో ఎవరు భార్యను విడిచిపెట్టడానికి వెళ్ళలేదు, అర్థం కదా. క్రిస్మస్ సీజన్ మాత్రం తర్వాత కూడా విడిచిపెట్టకూడదు, అది వేరే విషయం. బట్ సో అట్లా, సో ఒక హస్బెండ్కి ఉన్నప్పుడు హస్బెండ్ అంతే కదా. కానీ అబ్రహాం మాత్రం ఇద్దరికి హస్బెండ్ అనమాట. ఆమెకి నేను హస్బెండ్, ఈమెకి నేను హస్బెండ్ అన్నాడు. ఇద్దరికి నేను హస్బెండ్ అన్నారు. ఇద్దరికి నేను హస్బెండ్గా ఉన్నాను కానీ ఒకడు కూడా నేను తండ్రిగా లేదు అన్నాడు ఫస్ట్. అర్థం కదా, ఇద్దరికి నేను హస్బెండ్ కానీ ఒకడు కూడా తండ్రి లేదు. ఇస్మాయిల్ నా కొడుకు అన్నట్టే దేవుడు లేహా అది శరీరం పుట్టినవాడు అన్నాడు. శరీరం పుట్టినవాడు నాకు సరికాదు, నేను ఆత్మశుడు, నేను ఆత్మగా ఉన్న వ్యక్తిని చూస్తానన్నాడు. శరీరం మీరు చూస్తారా అన్నాడు. జెస్సీ కుమారుడిని దేవుడు అభిషేకించమన్నాడు. సో శామ్యూయల్ వెళ్ళేసి మాట్లాడుతున్నాడు జెస్సీ కుమార్తో, మీరు మీ పిల్లల్ని రప్పించండి, దేవుడు అభిషేకించబోతున్నాడంటే వాడు ఫస్ట్ ముందు వానాలు పంపించడు. వాళ్ళందరూ పంపించిన వాళ్ళందరూ యుద్ధ వీరులు. ఫస్ట్ 3 యుద్ధంలో సౌలుతో పోరాడుతున్న వాళ్ళందరూ చూపించాడు. ఈయన కాదు యుద్ధంలో పోరాడిన వాడు కాడా అని చెప్పేసి బ్యాలెన్స్ 4 మెంబర్స్ చూపిస్తే 7 కాదనేసాడు శామ్యూయల్. అంటే అరే నాతో దేవుడు చెప్పారు మీ కుమారుడు అన్నాడు కదా, ఇంతేనా మీ కొడుకుని అంటున్నాడు. సొంత డాడీ జెస్సీ ఏమనుకున్నాడు, ఇంతే నాకు కొడుకులు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన తలంపులో కూడా దావీదు లేనే లేదు. ఉన్నాడులే ఒకడు 8వ కొడుకు అని ఎక్కడ తిరుగుతుంటాడు మేకల దగ్గరికి అన్నట్టు ఫీల్ అయిన వాడు సొంత తండ్రి ఫీల్ అయినట్లు. అది మనుషుల తలంపు. ఆమేన్. శరీరం ఆలోచించు, వాగ్దానము పుత్రుడైన కూతురు అన్నారు. హల్లెలూయా. శరీరం నడిచినట్లే దేవుడికి మీకు ఏమి ఇష్టం లేదు. విశ్వాసం లేని నడిచిన వారికి దేవుడికి ఇష్టమే లేదు. విశ్వాసం లేకుండా దేవుడిని ఇష్టపరచడం అసాధ్యం. జస్ట్ థింక్ వాట్ ఎవర్ యూ బిలీవ్, ఆ బిలీఫే నేను దేవుడి దగ్గర తీసుకెళ్తావు. దేవుడు నీకు జరిగిందా జరగలేదని నువ్వు ఫీల్ అవుతావు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు విశ్వాసం నడుస్తున్నానని ఫీల్ అవుతుంటారు. ఆయనకు కావాల్సిందే అది. సో నువ్వు చెప్పడం నేను ధనవంతుడు, చెప్పండి నేను ధనవంతుడు, నా తండ్రి దరిద్రుగా పుట్టించిన కారణము నన్ను ధనవంతుడిగా చేయడానికి, అది నేను చెప్పొచ్చు కదా. చెప్పినప్పుడు తండ్రి సంతోషపడతారు కదా. మహేష్ పాల్ ఏంటి అబద్ధం ఆడుతున్నావు, నీ అకౌంట్లో ఓన్లీ 14,000 రూపీసే ఉంది, నువ్వు ధనవంతుడు అంటున్నావు అంటే దేవుడు చెప్పడు. 14,000 ఉన్న వ్యక్తి 7.7 crores బిల్డింగ్ కడతానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ పేపర్ 1 రూపీ తీసుకురామని చెప్పినా కదా మీకు, మర్చిపోయారా? ఉంటే కలెక్ట్ చేయండి త్వరగా. మన వైట్ పేపర్ తీసుకురండి. లెక్కేపరా షల్బలమా. ఓకే, నేను చెప్తున్నా అర్థమైంది కదా. బిహేవియర్ చెప్పండి, బిహేవియర్, క్యారెక్టర్, హోప్, మీ తలంపులు అన్నీ మార్చబడను కాక యేసునామములో. ఆమేన్. ఈ క్రిస్మస్ సీజన్లో మీకు అట్లా మార్పులు కలుగును కాక యేసునామములో. సో మీ మైండ్ సెట్ ఏముందంటే ఈ క్రిస్మస్ సీజన్లో నేను ఇలాగా ఉంటానని నమ్మండి. ఆమేన్. ఎంత కష్టమైన పనైనా నేను చేయగలను క్రిస్మస్ సీజన్లో. తెలుసు కదా, యోసెఫ్ మరియా అంత కష్టమైన వాళ్ళు అంత దూరం నడుచుకుని వచ్చారా లేదా? సో ఇట్స్ పాసిబుల్. ఈవెన్ ఇంపాసిబుల్ థింగ్స్, డిఫికల్ట్ థింగ్స్ ఈజ్ ఈజీలీ పాసిబుల్. ఆమేన్. లేఖనం నెరవేర్చబడాలి. ఆమేన్. నిజంగా చెప్తున్నాను, యెరూషలేములో బెత్లెహేములో ఎవరు పెద్దగా క్రిస్మస్ సెలబ్రేట్ చేయరు, కానీ మనం సెలబ్రేట్ చేస్తాం. అక్కడ ఉన్నవారికి కళ్ళు తెరవబడలేదు, కానీ మనకి తెరవబడుతుంది. ఆమేన్. మీరు అది కలుగును కాక యేసునామములో. ఆమేన్. మనం సంతోషపడతాం. నిజంగా వాళ్ళు సంతోషపడాల్సింది బెత్లెహేంలో, కానీ మనం సంతోషపడాలి వాళ్ళకన్నా. వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు, మనం చూడలేకుండా నమ్ముతున్నాం. ఆమేన్. మనం దేవుడు చెప్పారు, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డు నాట్ సీ మీ ఎట్ దే బిలీవ్. నన్ను చూడలేరు కానీ ఆయనను నమ్ముతారు చూడు, వాళ్ళు ధన్యుడు అన్నారు దేవుడు. సో మీరు నేను ధన్యుడు. సో వెన్ వీ స్పీక్ ద స్క్రిప్చర్స్, మీరు వాగ్దానాన్ని చెప్పినప్పుడు
అంతే కదా. మన వాగ్దాన పుత్రుడిగా ఉంటే మన వాగ్దానం ప్రతిసారికి దేవుడికి జ్ఞాపరిచిన వల్ల దేవుడు సంతోషపెడతాడు. ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ వెదర్ ద ప్రామిస్ ఇస్ డన్ ఆర్ నాట్. అందుకే ఎబ్రీ 11వ అధ్యాయంలో దీస్ ఆల్ హ్యావ్ డైడ్ ఇన్ ఫెయిత్ అని రాయబడింది. ఏమైనా వీళ్ళందరూ మరణించారు రాయబడింది. దీస్ ఆల్ చెప్పండి, దీస్ ఆల్ చెప్పండి, దీస్ ఆల్ డైడ్ ఇన్ ఫెయిత్. దే డిడ్ నాట్ రిసీవ్ ద ప్రామిస్. వాగ్దానం వాళ్ళు పొందలేదు. 11వ వచనమా 13వ వచనం. దీస్ ఆల్ చెప్పండి, దీస్ ఆల్ అంతా చెప్పండి. వీళ్ళందరూ వాగ్దాన ఫలములు అనుభవికపోయినను దూరం నుండి చూసి వందనములు చేసి ఆమేన్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. బట్ వీళ్ళందరూ విశ్వాసములో గొప్పవారని దేవుడే పరిశుద్ధాత్మనే వీళ్ళ పేర్లని విశ్వాస లిస్టులో రాసింది. ఎంత తేడా చూసారా. వీళ్ళందరూ వాగ్దానము పొందుకున్నారు, అంటే వాగ్దానాన్ని విన్నారు, కానీ వాగ్దానం అనుభవించలేదు. వాళ్ళందరూ విశ్వాసంలోనే మృతి పొందారు. బట్ వాళ్ళందరూ దేవుడికి ఇష్టమైన వారిని దేవుడు అన్నారు ఆబేల్ మొదలుకొని రాఘబ్ వరకు రాశారు. దేవుడు అక్కడ రాశారా లేదా? ఒక విభచార స్త్రీ కూడా రాసేశారు. ఆమె జస్ట్ విశ్వాసం వలన ఆ ఒక వేవ్ చూసిన మనుషుల్ని కాపాడింది రాయబడింది. సో అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందమ్మా? సో గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫెయిత్. చెప్పండి, ఫెయిత్. నువ్వు విశ్వాసంలో ఉన్నావా అని థింక్ చేస్తారు. విశ్వాసంలోనే నువ్వు వర్ణిస్తే అది మంచిది, నెరవేర్చబడాల్సిన అవసరమే లేదు. సో బట్ ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి లేఖనం నెరవేర్చబడుతుంది. సో ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు లేఖనం నెరవేర్చినట్టే కుమారుడు పుట్టారు. ఆమేన్. సో యూ హ్యావ్ టు బిలీవ్. ఏషియా 7:14 నేను ఆల్రెడీ చదివినాం. కుమారుడు ఒక కన్నిక ద్వారా వస్తుంది. ఇది 7:14. వి ఆల్సో నో 11:10లో ఒక వర్డ్ ఉంది. దెన్ వీ హ్యావ్ 9:6. ఇదంతా ఏషియా పలికిన మాటలే. 11:10 చదవండి ఒకసారి. ఏషియా 11:10 చూడండి. సో జెస్సీ అన్న వారి నుంచి ఒక చిగురు వస్తని ఏషియా ప్రవక్త. జెస్సీ అన్న వాడు రూట్ నుంచి వాళ్ళ సంతానము ఒకటి వస్తున్నారు, దావీదు. సో రూట్ ఆఫ్ జెస్సీ డేవిడ్ వస్తాడు. సో డేవిడ్ సంతానంలో యేసుక్రీస్తు వస్తారు. అందుకే కొత్త నిబంధన స్టార్ట్ అయినప్పటికే క్లియర్గా రాశారు. అబ్రహాము తర్వాత వీళ్ళందరూ డేవిడ్, వీళ్ళందరూ అక్కడ పేరు రాసేశారు. వీళ్ళ సంతానమే ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కింద దావీదు సంతానంలో యేసుప్రభు పుట్టారనేసారు. హల్లెలూయా. సో ఇదంతా ఎప్పుడో చెప్పిన ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్చినట్టు జరిగినట్టే. ఒకవేళ ఆ కాలంలో అందరూ చనిపోయి ఉండొచ్చు కదా. ప్రవచనం 400 సంవత్సరం, మనం బ్రతికిందేమో 120 సంవత్సరం. ఎట్ట మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ కాలేదు. బట్ ప్రవచనం మారదు. హల్లెలూయా. సో అందరు చెప్తాం, యేసయ్య మీ ప్రవచనం ఈ క్రిస్మస్ సీజన్లో నెరవేర్చబడుతుంది. మీరు నన్ను అద్భుతమైన వాతావరణంలో ఖచ్చితంగా నడిపిస్తారు. నేను సూచనగాను అద్భుతంగాను ఉంటాను. ఆమేన్. ఈ వచనం కూడా లాస్ట్గా గుర్తుపెట్టుకోండి లైఫ్లో. నేను మార్నింగ్ చెప్పిన వచనము ఏషియా గ్రంథం 8:18. దేవుడు ఏమన్నారు? మీరే సూచనరు. ఎసగానే ఎప్పుడు చెప్తుంటారు ఈ వర్డ్ని 8:18. సో అక్కడ ఏమన్నారు? ఇదిగో నేనును, చూడండి, నేనును నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించిన సైన్యముకు అధిపతి అయిన యెహోవా సూచనగాను మహత్కార్యంగాను ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నాం. ఆమేన్. సో హూ ఆర్ వి? వి ఆర్ సైన్స్. చెప్పండి, ఐ యామ్ సైన్. నాట్ ఓన్లీ మీ, చెప్పండి, నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించిన సైన్యముకు అధిపతి అయిన యెహోవా వలన సూచనగాను మహత్కార్యంగాను అద్భుతంగాను ఉంటాం. ఆమేన్. చెప్పండి, నేను ఒక సూచన. ఐఎమ్ ఎ సైన్, ఐఎమ్ ఎ వండర్, ఐఎమ్ ఎ మిరాకిల్. ఆమేన్. చెప్పండి, ఐఎమ్ ఎ ప్రాఫర్టీ, ఐఎమ్ ఎ ప్రాఫెసీ. సో నా లోపల ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఓకేనా? సో అందరూ చెప్పండి, ఐఎమ్ ఎ సైన్. సో నాకు సూచన జరుగుతుందని చెప్పలేదు దేవుడు, నాకు అద్భుతం జరగదు చెప్పలేదు, నేనే అద్భుతం అనేసారు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నారు, ఒక సూచన చూపించండి అంటే చెప్పండి, నేనే చెప్పండి, అది నేనే అది నేనే. నేను నీ దగ్గర వచ్చినాను కదా, నేనే సూచన. ఒక అద్భుతం చేసి చూపించంటే నేనే చెప్పండి, నేనే అద్భుతం.
నేను ఈ మధ్యలో ఉన్నది అద్భుతం. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు అందరూ తెలుసు, ఇప్పుడు నేను చనిపోవాల్సిన వ్యక్తి నేను సజీవుగా ఉన్నాను నేను చెప్పుకుంటున్నాను. దేవుడు నన్ను కాపాడి నన్ను నడిపిస్తున్నాడు. ఇంత ఘోరంగా ఉన్న స్థితి నుంచి దేవుడు మెడిసిన్ లేకుండా కాపాడుతూ నేను నమ్ముతున్నాను. ఆమెన్. ఆయన వాక్యం వల్ల నేను బ్రతికినా నమ్ముతున్నాను. ఆమెన్. సో నేనే సూచన. ఇంకా యేసు ఉన్నాడని సాక్ష్యం ఎవరు? నేను సజీవుగా ఉన్నానంటే దేవుడు సజీవుగా ఉన్నాడని అర్థం. ఆమెన్. చెప్పండి, నేనే సజీవ సాక్షి, నేనే సజీవ సూచన, నేనే సజీవ అద్భుతం. ఆమెన్. ఐఎమ్ ద లివింగ్ మిరకల్, ఐఎమ్ ఎ లివింగ్ సైన్, ఐఎమ్ ద లివింగ్ వండర్. ఆమెన్. ఇది మీరు అర్థమైతే చాలు. టుడే ఈ సీజన్లో మీరు అందరికీ ఆ ఫీలింగ్లోనే ఉండాలి. మర్చిపోవద్దు, ఇదేదో డైలాగ్ బాగుందని చెప్పేసి వినొద్దు, మనం విడిచిపెట్టద్దు. ఆమెన్. ప్రార్థన చేస్తామా?